హాయ్ అండి, అందరికీ నమస్తే. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు ఇందిరమ్మ ఇళ్ళ లబ్ధిదారుల లిస్టు గురించి ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారుల లిస్టు సోమవారం లోపల సిద్ధం చేయాలి, కమిషనర్ ఆదేశాలు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మీకు చెప్తానండి. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా దయచేసి లాస్ట్ వరకు చూడండి. అలా చూస్తేనే మేమేం చెప్పామనేది కూడా అర్థమవుతుంది. సగం వరకు చూసి స్కిప్ చేసేసి అంటే మళ్ళీ మధ్యలో మెసేజ్లు అయితే పెడుతున్నారండి చాలామంది. దయచేసి అలా చెయ్యొద్దు. మేమేం చెప్పామనేది కూడా క్లారిటీగా అర్థమవుతుంది లాస్ట్ వరకు చూస్తేనే. ఇదిగోండి, దానికి సంబంధించిన వివరాలు అయితే ఇక్కడ ఉన్నాయి. ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేయండి. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ సోమవారంలోగా పూర్తి చేయాలని కమిషనర్ చావత్ బాజ్పాయ్ ఆదేశించారు. శుక్రవారం నగరపాలక కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇందిరమ్మ నివాస గృహాలకు అర్హులు, అనర్హుల ఎంపిక, లబ్ధిదారుల విధి విధానాలపై సూచనలు జారీ చేశారు. కమిషనర్ మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల ప్రకారం పరిశీలించనున్నారు. దరఖాస్తు చేసుకున్న దంపతుల పేరు మీద తప్పనిసరిగా స్థల పత్రాలు ఉండాలన్నారు. అదనపు కమిషనర్ సువార్త, డిప్యూటీ కమిషనర్లు స్వరూపరాణి, ఖాదర్, సహాయ కమిషనర్ వేణుమాధవ్, ఏసీపీ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. చూశారు కదా అండి, ఈ ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక సోమవారం లోపల ఈ జిల్లాలో పూర్తి చేయాలని కమిషనర్ ఆదేశించారండి. అంతేకాదు, దరఖాస్తు చేసుకున్న దంపతుల పేరు మీద తప్పనిసరిగా స్థల పత్రాలు ఉండాలన్నారండి. అంటే ఎవరైతే ఇందిరమ్మ ఇళ్ళ కోసం మేము ఇల్లు కట్టుకుంటామని చెప్పేసి అని అప్లై చేసుకున్నారో వారి పేరు మీద పత్రాలు అయితే ఉండాలంటండి కంపల్సరీగా. అంటే పత్రాలు ఒకళ్ళ పేరు మీద ఉండి ఒకళ్ళు అప్లై చేస్తే అది అయితే రాదు. ఎవరి పేరు మీద ఆ ఇంటి పత్రాలు ఉంటే వాళ్ళే అప్లై చేయాలి. అంతేకాదండి, ఈ ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల లిస్టులో చాలా లొసుగులు అయితే ఉన్నాయి. నిజమైన అర్హులకు ఇందిరమ్మ ఇళ్ళు ఇవ్వట్లేదు, అనర్హులకు ఇస్తున్నారని చెప్పేసి అని రోడ్ల మీద ధర్నాలు అయితే చేస్తున్నారు. దానికి సంబంధించిన వివరాలు కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇదిగోండి, ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో తప్పులు జరిగినాయని, అర్హులకు ఇవ్వట్లేదు, అనర్హులకి డబ్బులు తీసుకొని ఇస్తున్నారని వీళ్ళైతే ధర్నా చేస్తున్నారు. దానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా చదువుదామండి. ఇళ్ల మంజూరులో అవకతవకలు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో అవకతవకలు జరుగుతున్నాయని శుక్రవారం మండలంలోని కోర్కల్ గ్రామస్తులు ధర్నా రాస్తారోకో చేశారు. కమిటీ సభ్యులు ఎంపిక చేసిన జాబితాలో నిరుపేదలకు అన్యాయం జరిగిందన్నారు. కొందరు డబ్బులు దండుకొని అనర్హులకు ఇళ్లు మంజూరు చేయించారని, మహిళలు కమిషనర్ వెళ్లే దారిపై గంట పాటు ధర్నా చేయడంతో వాహనాలు నిలిచిపోయాయి. చూశారు కదా అండి, ఇందిరమ్మ ఇళ్ల లిస్టులో ఈ కమిటీ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డబ్బులు దండుకొని వాళ్ళకి ఇష్టమైన వాళ్ళకి అనర్హులకి పేర్లు అయితే యాడ్ చేస్తున్నారంట. ఇలాగా మన ఛానళ్ళకు కూడా చాలామంది అయితే మెసేజ్లు చేశారు. ఏమనంటే, మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారండి, వాళ్ళకి ఆల్రెడీ ఇల్లు ఉన్నాయి, ఆ ఇల్లు ఉన్నా కానీ వాళ్ళు బాగానే ఉన్నవాళ్ళు, బాగా వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ అయినా కానీ వాళ్ళకి ఇందిరమ్మ ఇళ్ళ లిస్టులో పేర్లు అయితే వచ్చినాయి. ఎలా వచ్చినాయి మేడం అని చెప్పేసి అని, నిజంగా అర్హులైన వాళ్ళకి మా గల్లీలోనే ఎవరికి రాలేదు, అర్హత లేని వాళ్ళకైతే లిస్టులో పేర్లు అయితే వచ్చినాయని చెప్పేసి అని చాలామంది మనకు కూడా మెసేజ్లు అయితే చేస్తున్నారు. మరి కమిటీ సభ్యులకు అప్పచెప్పారు కాబట్టి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు డబ్బులు తీసుకొని ఈ లిస్టులో పేర్లు అయితే యాడ్ చేస్తున్నారని మనకైతే ఇన్ఫర్మేషన్లు అయితే చాలా చోట్ల నుంచి వస్తున్నాయి. కొంతమంది అయితే అసలు కంప్లైంట్ ఎక్కడ ఇవ్వాలో చెప్పండి, మాకు తెలిసిన వాళ్ళు అర్హులు కాకపోయిన పేర్లు అయితే వచ్చిన ఈ లిస్టులో మేమే కంప్లైంట్ ఇస్తామని చెప్పేసి అని చాలామంది అయితే మెసేజ్లు కూడా చేస్తున్నారు. నిజమైన అర్హులకు దక్కాలన్నదే మా అభిప్రాయం మేడం. దయచేసి ఎక్కడ కంప్లైంట్ ఇవ్వాలో చెప్పండి, అక్కడ మేము కంప్లైంట్ ఇస్తాం తప్పనిసరిగా అని కూడా మెసేజ్లు అయితే చేస్తున్నారు చాలామంది. ఈ కాంగ్రెస్ పార్టీ కమిటీ సభ్యులకు అప్పచెప్పింది కాబట్టి ఈ కమిటీ సభ్యులు వాళ్ళకి ఇష్టం వచ్చినట్లుగా డబ్బులు తీసుకొని ఎవరిని పడితే వాళ్ళని యాడ్ చేస్తున్నారు. డబ్బులు ఇస్తే చాలు వాళ్ళ పేర్లు అయితే యాడ్ చేస్తున్నారని కంప్లైంట్స్ భారీ ఎత్తున వస్తున్నాయి. కమిటీ సభ్యులు అంటే ఎవరో కాదండి, పార్టీ తరఫున తిరిగిన వాళ్ళకే ఈ కమిటీ మెంబర్లుగా యాడ్ చేసుకొని వాళ్ళకి మాత్రం ఈ అర్హత ఇచ్చారండి. కమిటీ సభ్యులు నిర్ణయించిన వాళ్ళకి
ఇల్లు వచ్చేలా ఏర్పాట్లు చేశారు. అంటే ముందుగా కమిటీ సభ్యులు నిర్ణయిస్తారు. ఆ పైన తర్వాత ఆ లిస్ట్ అనేది పైకి పంపిస్తారండి. వీళ్ళు అప్రూవ్ చేశారంటే దాదాపుగా వాళ్ళకి కూడా వాళ్ళ దగ్గరికి కూడా అప్రూవ్ అయిపోతుంది గ్యారంటీగా. అందుకని గవర్నమెంట్ త్వరగా కోలుకొని ఈ ఇందిరమ్మ ఇళ్ళ లిస్టు పైన ఫోకస్ పెట్టి ఇలాంటి దళారుల గురించి కొంచెం ఒక చర్యలు అయితే తీసుకొని నిజంగా అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఇల్లు అందేలా చూడాలని ప్రజలైతే కోరుకుంటున్నారండి. మరి త్వరగా ఈ గవర్నమెంట్ అయితే దీని మీద ఒక చర్య అయితే తీసుకోవాలి. సో ఇదండి ఈరోజు వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో దయచేసి అందరికీ షేర్ చేయండి. అధికారుల దగ్గరికి వెళ్ళేదాకా షేర్ చేస్తే కానీ ఈ ఇందిరమ్మ ఇళ్ళ లిస్టు మీద ఒక చర్యలు అయితే తీసుకుంటారు. దయచేసి అందరికీ షేర్ చేయండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.